నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అందరూ ఒక దారిలో ఉన్నప్పుడు సుధీర్ ధారా గారు మాత్రమే ఎందుకు ఈ పెయిన్ మేనేజ్మెంట్‌ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు అటు తీసుకెళ్ళిన మూమెంట్ ఏదో ఉంటది కదా, అదేంటి? అది నేను అనస్థీషియా డాక్టర్. ఆ! ఈ 10% డాక్టర్లు ఉన్నారు చూడు, ఆ! వాళ్ళు చేసే ఈ పనులన్నీ నేనే దగ్గరుండి చేయాలి. నేను కూడా ఆ క్రైమ్‌లో పార్టే. ఎందుకంటే ఆయన మోకాళ్ళు ఆపరేషన్ చేస్తున్నాడు అనుకో, నేను మత్తియాలి. హ్మ్. మత్తిచ్చి ఆ చేసేదంతా చూస్తుండాలి. హ్మ్. ఆ పేషెంట్‌ని కూడా చూసుకుంటారు. పేషెంట్ అతుక్కొని ఉండాలి. పేషెంట్‌కి ఏం కాకుండా చూసుకోవాలి. హ్మ్. తర్వాత పేషెంట్ రికవర్ చేయాలా. వీళ్ళంతా కోతలు, ఇంప్లాంట్లు పెట్టడం, సిమెంట్ వేసి అతికించడం, ఇవన్నిట్లో పేషెంట్ సేఫ్‌గా చూసుకొని, నొప్పి లేకుండా చూసుకొని, పేషెంట్ బ్రతికున్నట్టు లేదా చూసుకొని రికవరీ చేసి పెట్టాలి. ఇవి కొన్ని వేల కేసులు చూసి ఎక్కడో ఎప్పుడో ఏమో నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ ఏమో అనిపించింది. అరే దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ మనం జనాలకి ఇవ్వచ్చు అని ఎతికితే ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత నేను అనుకున్నాను, అరే ఇవెందుకు ట్రై చేయకూడదు? ఆ పెయిన్ కిల్లర్స్ పెడతారు. కొంతమంది అయితే పేషెంట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు చెడగొట్టున్నారు. దాని బదులు ఇది సింపుల్ పేషెంట్ ఓన్ బ్లడ్‌లోంచే తీసి చేసిన దాంట్లో ఇది అప్రూవల్ ఉంది. గవర్నమెంట్ చేయమంటుంది. ఇండియాలో అవైలబుల్ ఉందంటే దానికి ఎఫెక్ట్ ఉంటది కదా! అది చెప్పకుండా టాబ్లెట్లు వీలు కాకపోతే ఆపరేషన్. ఎక్కడ న్యాయం ఇది? మీకు వింటుంటే మీకే అనిపించట్లే? అరే ఇంకొక ఆప్షన్ ఉంది. అవును. సూపర్ న్యాచురల్ ఆపర్చునిటీ. ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోవడం తప్పు కాదా? యెస్. ఇవ్వకపోవడానికి కారణాలేంటి? అందరికి ఆపరేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఈ మోకాళ్ళ ఆపరేషన్ చేసే స్పెషాలిటీ ఏదైతే ఉందో, ఆ స్పెషాలిటీలో ప్రతి ఒక్కరు కూడాను బేసిక్‌గా వాళ్ళు చేసే పని 90% ఇదే. హ్మ్. తప్పది. ఎందుకు? ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎవరికైనా ఇచ్చారా మీరు ఇప్పటి వరకు? ఇవ్వలే. ఎందుకు ఇవ్వకూడదు? అందుకని నాకు అనిపించింది, అరే మనం తీసుకొద్దాం ఇది. హ్మ్. నేను పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌గా, అనస్థీషియా స్పెషలిస్ట్‌గా నాకు రైట్స్ ఉన్నాయి ఇవి చేయడానికి. సో నేను అది తీసుకొచ్చి నాకు కూడా స్టార్టింగ్‌లో భయమేసింది. ఎట్లా పనిచేస్తదో లేదో, మనమేమో ఒక సెంటర్ కట్టాము. సెంటర్ కట్టి ఇదేమో మనము అందరికి చెప్తున్నాము ఇది పనిచేస్తదని. కానీ మీరు నమ్మరు 2 మంత్స్‌లో హ్మ్. ఒక 10, 15 మందికి చేశాను. ఓకే. వాళ్ళ రిజల్ట్ చూసిన తర్వాత ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి హ్మ్. వేల కేసులు చేశాను. ఇప్పుడు చెప్పండి, హ్మ్. ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా? నేను 2018లో జూబ్లీ చెక్ పోస్ట్‌లో సెంటర్ పెట్టాను. హ్మ్. ఇప్పుడు నా దగ్గర 6 సెంటర్స్ ఉన్నాయి సౌత్ ఇండియా మొత్తం. ఎందుకు? రోజుకి నా దగ్గర 30, 40 కేసులు జరుగుతా ఉంటాయి. రోజుకి 30, 40 మంది ఈ ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికెళ్ళి, బాబు మాకు ఈ ఆపరేషన్ వద్దు, ఇపియాన్ ఉంది, మేము అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకుందాం అని ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని వస్తాం. ఎందుకు జరుగుతుంది? హ్మ్. ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఏ ఒక్కరికి నష్టం జరగలేదు ఇప్పటివరకు ఇన్ని వేలలో. కొంతమందికి ఒక 10% సరిగ్గా నొప్పి తగ్గి ఉండకపోవచ్చు. 90%, 85-95% హ్మ్. బాగున్నారు. ఇంత ప్రాక్టీస్ ఉంది. ఇపియాన్ అంటే అందరికి తెలుసు. డాక్టర్ సుధీర్ ధారా అంటే అందరికి తెలుసు. అంటే ఈ ట్రీట్మెంట్ బాగుందన్నట లేదన్నట? ఇది తెలుసుకోవాలి జనాలు. సో మీరన్న క్వెషన్‌కి మోకాలు నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గం అనుకోవడం తప్పు. శుద్ధ అబద్ధం అది. హ్మ్. ఎన్నో మార్గాలున్నాయి. ఇంకెందుకండి? బట్ హోమియోలో ఉన్నాయి. హ్మ్. హోమియోలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఆయుర్వేదిక్‌లో ఉన్నాయి. సిద్ధాలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆఫర్ ఇవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ అలోపతి మేము ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవద్దు. కానీ ఉన్నాయి కదా! చాలా మంది పేషెంట్స్ మనకే చెప్తారు. కొన్నిసార్లు మనమే తీసుకొని ఉంటాం. సో నేననేది ఏంటంటే ఆపరేషన్ చేసే డాక్టరు ఈ ఆప్షన్స్ ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం అన్నది తప్పంటాను. హ్మ్. ఇవి చేసుకో. ఒకవేళ కొన్నిసార్లు నీకు అది సరిగ్గా నీకు పని చేయలేదనుకో, అప్పుడు నేను చేస్తాను ఆపరేషన్. హ్మ్. ఆపరేషన్ వల్ల ఏంటి? ఆపరేషన్స్ కాంప్లికేషన్స్ ఉండవా? ఆపరేషన్‌లో అందరికి సూపర్ మంచి మ్యాజిక్ అది. ఏం లేదు. కాలు కోస్తారు, మెటల్స్ పెడతారు, సిమెంట్ ఏసి అతికిస్తారు. ఆ సిమెంట్ ఏసి అతికిచ్చిన దాంతో రియాక్షన్స్ రావచ్చు. ఆ హ్మ్. మెటల్స్ ఊగొచ్చు, సరిగ్గా సెట్ కాకపోవచ్చు.